మంచు విష్ణు గారికి ఆస్కార్ ఇచ్చినా తప్పులేదు. సినిమా అంతా చూశాక మీరు బయటకు వస్తున్నప్పుడు ఒకసారైనా కాళహస్తి వెళ్ళి రావాలన్న ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. అమెరికా యాక్సెంట్ అలవాటు చేసి వచ్చి తెలుగు మాట్లాడరా అంటే ఎట్లా ఉంటది? ఆయన ఉన్నంతసేపు సినిమా బాగుంటుంది, ఆయన వచ్చే వరకు సినిమా అంతా డొల్లే. వెల్కమ్ టు రివ్యూస్ కనప స్టారింగ్ మంచు విష్ణు, ప్రీతి ముకుందన్, ప్రభాస్, మోహన్ బాబు గారు, మోహన్ లాల్ గారు, శరత్ కుమార్ గారు, రఘుబాబు గారు, బ్రహ్మానందం గారు, సప్తగిరి గారు, ఎచక. ఎస్, కన్నడ మారాడు అఫ్ కోర్స్, అది అందరికీ తెలిసిన స్టోరీ. కన్నప్ప అంటేనే మనకి ఇప్పటిదాకా ఒక 3 లాంగ్వేజెస్ లో వచ్చింది. మూవీ ఎలా ఉంది అంటే ఓకే, లాస్ట్ 20 minutes మించి 2 hours 55 minutes మూవీ అయితే ఏమీ లేదు. ఇట్స్ టైం వేస్ట్ థింగ్ అనమాట. ఒక నాస్తికుడి నుంచి శివభక్తుడిగా ఎలా మారాడు అనేది ఈ కన్నప్ప స్టోరీ. న్యూజిలాండ్ షూటింగ్ చేసుకొచ్చారు అని కొన్ని ఫ్రేమ్స్ న్యూజిలాండ్ పెట్టారు, కట్ చేస్తే నెక్స్ట్ ఫ్రేమే సీజీ. మన హీరో నాస్తికుడి నుంచి శివభక్తుడు ఎలా అయ్యాడు అనేది లాస్ట్ 20 minutes చూపించారు. మిగతా అంతా ఆయన రొమాన్స్లు కానీ లేకపోతే ఆయన ఫైటింగ్ కానీ ఆయన స్కిల్స్ కానీ ఇవే చూపించడం అయితే జరిగింది. సినిమాలో మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ చూసే ఆడియన్స్ కి ఎలా ఎక్కుతుంది అనుకున్నారు? పెట్టారు, ప్రొడక్షన్ వాల్యూస్ కి డబ్బులు బాగానే ఖర్చు పెట్టారు. ఇండియాలో ఏ ప్లేసెస్ లేనట్టు న్యూజిలాండ్ వెళ్ళి న్యూజిలాండ్ లో అవన్నీ ఖర్చు పెట్టారు. మళ్ళీ న్యూజిలాండ్ పోనీ మొత్తం సినిమా తీసారా? లేదు. మళ్ళీ బ్లూ షార్ట్స్, బ్లూ స్క్రీన్లు. సినిమా నచ్చిందా అంటే నచ్చింది. లాస్ట్ 20 minutes సినిమా చాలా బాగుంది. తర్వాత సినిమా ఆ 20 minutes లో ప్రభాస్ ఎంట్రీ అవనివ్వండి, లేకపోతే ప్రభాస్ వెళ్ళిపోవడం అవనివ్వండి, లేకపోతే మనోడు కళ్ళదానం అవనివ్వండి, లేకపోతే ఆ స్పైడర్ అవనివ్వండి, ఆ పాము అవనివ్వండి, ఆ ఏనుగు అవనివ్వండి, ఈ సీజీ అంతా బాగుంది. సీజీ వర్క్ కూడా బాగుంది. లాస్ట్ 20 minutes పాజిటివ్స్ విషయానికి వస్తే లాస్ట్ 30 to 40 minutes మ్యూజిక్. ఈ మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. మ్యూజిక్ అనేది ప్లస్ పాయింట్. టైటిల్ కార్డ్స్ టు ఎండ్ కార్డ్స్ చాలా చాలా బాగుంది. సినిమా అంతా చూశాక మీరు బయటకు వస్తున్నప్పుడు ఒకసారైనా కాళహస్తి వెళ్ళి రావాలన్న ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. అది ఈ మూవీ నుంచి అయితే నాకు చాలా నచ్చింది. అండ్ థర్డ్ పాజిటివ్ వచ్చేసి మన విష్ణు మంచు గారు లాస్ట్ 20 minutes యాక్టింగ్. మోహన్ బాబు గారు ఉన్నంతసేపు సినిమా బాగుంటుంది. నెగిటివ్స్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ అంతా అండ్ సెకండ్ హాఫ్ లో ప్రభాస్ ఎంట్రీ దాకా క్యారెక్టర్ ఉంటుంది. ఆర్ విల్ బి ఆల్వేస్ రోలింగ్ అనమాట. అమెరికా యాక్సెంట్ అలవాటు చేసి వచ్చి తెలుగు మాట్లాడరా అంటే ఎట్లా ఉంటది? సెకండ్ హాఫ్ ని ఒక టోటల్ సినిమాకి తీసేయచ్చు. ఫస్ట్ హాఫ్ అనేది అసలు అనవసరం. సెకండ్ హాఫ్ నే పోనీ ఎక్స్ట్రా సీన్స్ సినిమా మాధ్యమాలకి కావాలన్నారు కాబట్టి సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు తీసేయచ్చు. లాస్ట్ 20 minutes సీక్వెన్స్ మంచు విష్ణు గారికి ఆస్కార్ ఇచ్చినా తప్పులేదు. కౌశల్, శివబాలాజీ, ముఖేష్ ఋషి ఎందుకు పెట్టారనేది శివకే ఎరుక. మ్యూజిక్ డైరెక్టర్ పేరు స్టీఫెన్. మనంద గారు ఒక ఈవెంట్ లో, అది ఈవెంట్ సరిగ్గా గుర్తులేదు, బట్ ఆ ఈవెంట్ లో ఒక క్రిస్టియన్ ఒక హిందూ దేవుడికి బీజం కొట్టాడు, కొట్టేశాడు అని చెప్పి అన్నారు. ఐ థాట్ సంథింగ్ ఎల్స్, బట్ సినిమా చూస్తే నిజంగా ఆ సాంగ్స్ అవనివ్వండి, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవనివ్వండి, పౌరాతో కొట్టారు. దీని పేరు గట్టిగానే వినిపిస్తుంది ఫ్యూచర్ లో. ఓవరాల్ గా ఈ మూవీ గురించి చెప్పాలి అంటే ఫస్ట్ హాఫ్ అంతా డొల్లా, సెకండ్ హాఫ్ లో ప్రభాస్ ఎంట్రీ దాకా డొల్లా, ప్రభాస్ ఎంట్రీ నుంచి సినిమా ఉంటుంది. ఆ 40 minutes సినిమా. దీన్ని అట్లీస్ట్ ఒక గంటన్నర సినిమాకి తీసినా పోయేది. మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.